నేను ఫస్ట్ నుంచి 5th మంత్ వరకు ఏం యూజ్ చేశాను బేబీకి థింగ్స్ అనేది నేను చూపించబోతున్నాను అన్నమాట ఈరోజు. ఈ టబ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ప్రెజెంట్. ఇవి కార్డ్స్ చెప్తున్నాను కదా, ఇవి కార్డ్స్, బేబీ కార్డ్స్ అనమాట. ఇవి అన్నీ బేబీ కోసం అప్పుడు ఫస్ట్ మంత్లో తీసుకొని ఇవన్నీ చూపించేవాళ్ళు. ఇప్పటికీ కూడా చూస్తుంది ఇలాంటివన్నీ చక్కగా. ఇలాంటి పిల్లలకి చూపించండి ఇలాంటి కార్డ్స్, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు ఇలాంటివన్నీ. అండ్ మన ఇక్కడ నుంచి బేబీని ముందు వెళ్తున్నప్పుడు కనిపించదు కాబట్టి బేబీని ఇందులో నుంచి మనం చూడొచ్చు అనమాట. ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ లాక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇట్లా బేబీని చూడొచ్చు, లోపల నుంచి చూస్తుంది అది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటో తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేను ఫస్ట్ నుంచి 5th మంత్ వరకు ఏం యూజ్ చేశాను బేబీకి థింగ్స్ అనేది నేను చూపించబోతున్నాను అనమాట ఈరోజు. సో ఫస్ట్లోనే నాకు కూడా చాలా కన్ఫ్యూషన్స్ ఉండేవన్నమాట, ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది. నేనైతే చాలా మనీ వేస్ట్ చేశాను, నాలాగా మీరు వేస్ట్ చేయొద్దు మనీ అయితే. సో ఫస్ట్ అయితే ఇది క్రాడల్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఇంకో క్రాడల్ తీసుకున్నాము అనమాట, ఎలక్ట్రికల్ది. సో అలాంటివి యూజ్ చేయొద్దు కిడ్స్కి అని చెప్పేసి మళ్ళీ అది ఇచ్చేసాను అనమాట, అది మనీ వేస్టే. సో అందుకని చెప్పేసి ఎలక్ట్రికల్ అసలు కంప్లీట్గా వద్దు, బ్యాటరీ వద్దు అని చెప్పేసి మా ఆయన పట్టుబట్టారనమాట. సో అవి కూడా మంచివే, కాకపోతే ఆయనకి ఇష్టం లేదంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అందుకనే తీసుకోలేదు. సో అందుకనే ఇది మాన్యువల్, జస్ట్ మన చేతి ఊపేసుకోవాలి ఇట్లా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్లో పెట్టాను ఇదైతే మాత్రం, నేను అది చూడండి ఒకసారి. ఇది కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్ అనమాట బేబీకి. బేసిక్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను హ్యాంగ్ చేసే ఉయ్యాల తెప్పించాను. అంటే మనం హ్యాంగ్ చేసుకుంటే చక్కగా అది హ్యాంగ్ అవుతుంది కదా, దాన్ని ఊపుతాను. ఇప్పుడు కూడా వేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆ ఉయ్యాలు అయితే కట్టాను అనమాట, ఎందుకంటే పిల్లలకి హెడ్ అనేది రౌండ్గా వస్తుంది, ఒక షేప్లో వస్తుంది. అండ్ మంచిగా ఉంటుంది, వాళ్ళు అటు దగ్గరగా పడుకుంటారు, వెచ్చగా ఉంటుంది కదా వాళ్ళకి. ఫస్ట్ మంత్ నుంచి అయితే అది నేను బాగా నేర్పించేస్తాను నా కూతురికి. సో అందులోనే మంచి పడుకుంటుంది. ఇప్పటికీ స్టిల్నో వేస్తామన్నమాట. సో ఈ ఎలాగ రైనీ సీజన్ వచ్చింది కాబట్టి దాంట్లో ఉంటే బాగుంటుంది. అంటే సమ్మర్లోనైతే నేను ఇది వాడాను అనమాట, ఎందుకంటే కొంచెం అది దగ్గరగా ఉంటుంది కదా, స్వెట్ రావడము, చిరాకు పడ్డము అవన్నీ ఉంటాయి కాబట్టి అది వేసాను. దాంతోపాటు ఇది కూడా నేను యూజ్ చేశాను అనమాట. ఈ క్రాడీలు ఆల్రెడీ చూసుంటారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. కిందకు వస్తే మాత్రం చూసారు, అప్పుడే సామ్రాజ్యం నిండిపోయింది అనమాట, కింద అన్ని పాప బొమ్మలు. ఇది వచ్చేసి నా హిప్ బెల్ట్ అనమాట, నేను యూజ్ చేసిన హిప్ బెల్ట్. ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేయట్లేదు, బట్ మంచి బాగా యూజ్ అయింది నాకైతే మాత్రం. కిందన వచ్చేసి మా కంప్లీట్గా బేబీ సామాన్లు అయితే పెట్టేశాను. ఇంకా ఉన్నాయి బొమ్మలు, ఇల్లు నిండా బొమ్మలు అయిపోయినాయి మాకు. ఇల్లు చిన్నగా అయిపోయింది, బొమ్మలు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి బొమ్మలు. ఎందుకంటే ఇప్పుడు అది కొంచెం సిట్టింగ్ పొజిషన్కి వచ్చింది అనమాట. తను 4.5 మంత్కే ట్రై చేసేసింది కూర్చోవడము, బొమ్మల్లో కూడా పడిపోయింది. నెక్స్ట్ ఆ వీడియోస్ అన్నీ పెడతాను నేను మళ్ళీ ఒక్కొక్కటి, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఎందుకంటే పాపను చూసుకోవడము, ఇంట్లో వర్క్ ఇవన్నీ అయిపోవడంతో టైం సరిపోక నేనేమి అప్లోడ్ చేయట్లేదు. ఇప్పుడు అన్నీ వన్ బై వన్ వచ్చేస్తుంటాయి, వీడియోలు చూసేసేయండి. సో ఇది క్రాడిల్, ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ పెట్టి మనం ఎంత క్రాడిల్స్ పెద్దవి తీసుకున్నా కూడా అదే సడన్ ఒక ఏజ్ వరకే ఉంటుంది వాళ్ళకి, తర్వాత మాత్రం ఏమీ ఉండదు, యూజింగ్ ఉండదు, అది పక్కన పెట్టేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి యూజ్ అండ్ త్రూ కాబట్టి ఇది బాగుంది. మా ఆయనకైతే ఆ రిమోటు అవి ఎలక్ట్రికల్ వద్దు, నచ్చదు. సో ఇంకేం చేస్తాము, ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని ఇది తీసుకున్నాం అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఎక్కువ పడుకోదు, జస్ట్ ఏదో అలా వేస్తాను, అలా ఊపుతాను అంతే, రెగిసిపోతుంది. ఎక్కువ నా దగ్గరే పడుకుంటుంది అనమాట, బెడ్ మీదే పడుకుంటుంది, లేదంటే కింద వేస్తే దొర్లుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ అనమాట, షీట్. ఇది మ్యాట్ షీటు. ఇది వచ్చేసి నేను ఫస్ట్ క్రైలోనే తీసుకున్నాను. మ్యాక్సిమం చెప్పాను కదా ఫస్ట్ క్రైలోనే ఉంటాయి మనం అన్ని పర్చేస్. సో ఇది అంటే అందరూ ఒక ప్యాటర్న్లో తీసుకుంటున్నారు, యాష్ కలర్స్లోని. సో ఇదైతే కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంది. ఏబిసిడీలు ఉన్నాయన్నమాట. ఈ బటర్ఫ్లైస్ కొంచెం లైక్ చేసింది నా చింతల్లి, మంచిగా కావాలి అంటుంది. ఈ నేమ్స్ ఈ కలర్ ఉండడంతో కొంచెం తనకి కలర్స్ చూసే ఇది ఉంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. యాష్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అది కొంచెం డల్గా అనిపిస్తుంది. ఇదైతే కొంచెం కలర్ బ్రైట్గా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం చూసినట్టు ఉంటుంది, లెటర్స్ ఇట్లా అంటది అనమాట. ఇది ఇలా గోకుతుంది దీన్ని. సో ఏదో ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఈ మ్యాట్.
సో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మ్యాట్ అయితే కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు పాకడము కూర్చోవడం ఇవన్నీ చేస్తారు కదా, మనం కింద వేసేస్తే చక్కగా వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది కూడా, యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అనిపించింది మ్యాట్? చాలామంది ఇన్స్టాగ్రామ్లోని అడిగారు ఈ మ్యాట్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. అది నేను ట్యాగ్ చేస్తున్నాను, ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఇది నాట్ ప్రమోషన్, ఓన్ పర్చేస్ చేసుకున్నాను అనమాట నేను. సో ఇలా కలర్ కాంబినేషన్స్ బాగుంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. మన వాటర్ తడిచినా, మనకి పిల్లలు యూరిన్ పాస్ చేసినా కూడా మనకేమీ ఇబ్బంది లేదనమాట. అబ్బా చూసారా ఎన్ని బాధ్యతలు బరువులు ఎక్కువైపోయినాయి. సరేలేండి, అది పక్కన పెడితే ఫస్ట్ మంత్ నుంచి నేనైతే ఈ ఏమంటారు బెడ్ యూజ్ చేశాను అనమాట. ఇది బెడ్, దీనికి ఇట్లా ఏమంటారు పిల్లోస్ వచ్చినాయి. అండ్ దీనికి ఇంకో పిల్లో కూడా వచ్చింది, చైర్లో ఉంది, చూపిస్తాను. ఇట్లా సెట్ అనమాట బెడ్. సో ఇది కూడా చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు నేను ఓన్లీ ఆ క్రాడల్లో వేసేస్తున్నాను, ఇది ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ పాపకి 6 months వచ్చింది కాబట్టి ఏం యూజ్ చేయట్లేదు అనమాట, ఓన్లీ క్రాడల్లో వేసేస్తున్నాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడుకుంటున్నాను నేను కూడా. నా కూతురు ఫస్ట్ సెకండ్ థర్డ్ మంచిగా వేసాను దీంట్లోని, మంచిగా ఆడుకునేది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని వాళ్ళు ఆడుతుంది, దీన్ని ఆడుతుంది, దీన్ని అయితే ఇలా అసలు ఉంచట్లేదు అనేస్తుంది అదనమాట మ్యూజిక్. కానీ నాకేమనిపించింది అంటే హెవీ ఎక్కువ మ్యూజిక్ కూడా వాళ్ళకి కొంచెం నాయిస్ లాగా అనిపిస్తుంది అని అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఇది ఆర్డర్ ఇచ్చాను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కొలాబ్ చేశాను, చూసేసేయండి. ఇది ఏంటంటే చాలా చాలా అంటే చాలా బాగుంది ఇది క్వాలిటీ వైజ్గా. ఇది కూడా చక్కగా వాళ్ళకి ఫీచర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎయిర్ టాయ్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను దాంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసేయండి. ఇలాంటివి ఇస్తే పిల్లలకి ఏంటంటే మైండ్ యాక్టివేట్ అవుతుంది వాళ్ళకి. చక్కగా వాళ్ళన్నీ కూడా చూపిస్తారా వాళ్ళకి కొంచెం ఒక 6 months వరకు వాళ్ళకి ఏంటంటే ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఇలా కనిపిస్తూ ఉంటారు కదా, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. అండ్ కార్డ్స్ కూడా కొన్ని చూపిస్తాను మీకు, అంటే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ బాగుంటుంది ఇవన్నీ. సో ఈ దీనికి కంపారిజన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కొంచెం మ్యూజిక్ సౌండ్ మ్యూజిక్ కోసము ఏదో కొత్తగా ఏవో ఉంటాయి కదా, అట్లా దానికోసం ఏదో కొన్నాను. దాని తర్వాత వద్దు వాళ్ళకి ఇంకా నాయిస్ అది ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరే చూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం యాక్టివ్ అవుతుంది, ఇది కూడా యాక్టివ్ అవుతుంది. ఇదేంటంటే కొంచెం క్లాస్గా చక్కగా ఫీచర్స్ ఇవన్నీ వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. ఇట్లా కలర్ బెడ్స్ ఉన్నాయి కదా, కలర్ చూస్తారనమాట. అండ్ మంచి సౌండ్ కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇది 2.5 యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇది కంటిన్యూ చేశాను అనమాట. చక్కగా దీంతో కూడా మంచిగా ఆడుకుంటుంది. ఇవి అన్నీ లాగడము చేయడము అన్నీ చేస్తుంది అనమాట నా చింతల్లి. ఇంకా వాళ్ళు వస్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా అన్నీ రెడీ అవుతుంటారు కదా, బోర్ల పడ్డము, పాకడము, లాగడము, కావాలి అనడము ఇవన్నీ చేస్తారు కదా, అందుకని తీసుకుంటున్నాను బాబు. ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేశాను అనమాట. ఇది ప్రజెంట్ అయితే ఇది వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేశాను. దాన్ని తీసుకొని ఇంకా అదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, ఏదైనా తను కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు అట్లా అయినప్పుడు కొంచెం ఇలా వేస్తుంటాను అనమాట. మ్యాక్సిమం దీంతోనే ఎక్కువ ఆడుకుంటుంది అది. సో ఇవి 2 ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనే ఎక్కడో తీసుకున్నట్టున్నాను, అమెజాన్ గుర్తు రావట్లేదు. సో మ్యాక్సిమం అక్కడే కదా మనం ఆర్డర్ ఇస్తాం, ఫ్లిప్కార్ట్ అమెజాన్లోనే చాలా ఉంటాయి. ఇదేంటి అంటే టమ్మీ టైంకి బాగుంటుంది అని, అంటే వాళ్ళు కొంచెము ఏమంటారు ఇరిటేట్గా ఫీల్ అవ్వకుండా, అంటే యాక్టివిటీ లేకుండా అలాగే ఉండాలని టమ్మీ టైం అంటే వాళ్ళకి బోరింగే కదా. సో అందుకని ఇలాంటిది ఉంటే ఏమవుతుందంటే కొంచెం టమ్మీ టైం చేసినప్పుడు కూడా చక్కగా ఇలా ఆడుకుంటుంది అనమాట. సో అందుకే ఇంకా దీంట్లో బాల్స్ అవి వేద్దాము మంచిగా అని చెప్పేసి ఉంచాను. టైం దొరకలేదు దీనికి వేద్దామంటే, ఇప్పుడు వేస్తాను బాల్స్. ఇందులో ఫిష్ అది ఇచ్చాడనమాట దీనికి. ఇది కూడా బాగుంది, లో ప్రైజే, తక్కువ, ఎంత 300-400 అనుకుంటా ఇది నాకు తెలిసి. సో ఇలాంటివి ఏంటంటే పిల్లలకి యాక్టివేట్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు కదా అని చెప్తున్నాను అనమాట. బాగుంది కదా. సో నెక్స్ట్ చూపించేస్తాను. అండ్ ఇది తీసుకున్నాను, క్యూట్గా ఉంది కదా. ఎలిఫెంట్ ఎందుకు తీసుకున్నాను, పాప అప్పుడే కూర్చుందా అంటే ఎస్ సిట్టింగ్ అండి పాప.
మా అమ్మాయి కూర్చుండిపోతుంది. సో తను కూర్చున్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా మనము. సపోర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి పిల్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. చిక్ 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 భలే ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఏనుగు, దానికి అన్ని ఏనుగు బొమ్మలు కొంచెం సెట్ అవుతున్నాయి ఎందుకో, ఏనుగంటే ఇష్టం అనుకుంటా. సో ఈ పిల్లో కూడా 3 లైన్స్లోని బాగుంది క్వాలిటీ. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. అంత అరౌండ్ 800 చేంజ్ ఎంతో పడింది, గుర్తులేదు. మీషోలో తీసుకున్నాను. సో సిట్టింగ్కి అయితే బాగుంది. ఇదైతే కొంచెం దానికి కూడా సపోర్టింగ్గా అనిపిస్తుంది. లెగ్స్ అయితే ఇందులో పెట్టుకుంటుంది అనమాట, సపోర్టింగ్ అనిపిస్తుంది. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది ఇది. సో మా వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఏంటి అంటే కొంచెం పాకినప్పుడు టమ్మీ టైం కోసం ఇది, యాక్టివిటీ కోసం ఇవి, తర్వాత ఫస్ట్ బార్న్ బేబీస్కి బెడ్ కోసం అయితే ఇవి, అండ్ టీథర్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసింది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి కొనాల్సినవి. ఆఫ్టర్ ఇప్పుడు జస్ట్ ఇంకా నా బేబీకి 4.5 అంటే 5 months ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 5 months అయింది. సో అందుకని 5 months వరకు ఏం తీసుకున్నాను, ఏంటి ప్రోడక్ట్స్ అనేది మాత్రం చూపిస్తున్నాను. ఆఫ్టర్ 6 months నుంచి ఏం తీసుకున్నాను అనేది అది కూడా చెప్తాను తర్వాత నుంచి. అండ్ రన్నింగ్లోనే మనకు అన్నీ అర్థమవుతాయి అనమాట. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎలా అనేది రన్నింగ్లోనే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి సిట్టింగ్కి అయితే చాలా బాగుంది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఫీడింగ్ పిల్లో అనమాట. నా బ్లాగ్స్ చూస్తే దాంట్లో కనిపిస్తుంది, హాస్పిటల్ బ్లాగ్ చూస్తే ఫీడింగ్ పిల్లో. ఇదైతే నాకు మస్ట్ అండ్ షుడ్ యూజ్ అయ్యిందనమాట, చాలా యూజ్ అయింది. అండ్ మనకు కూడా చాలా ప్లస్ అవుతుంది ఫీడింగ్ పిల్లో వల్ల. ఇంకన్ బేబీని చక్కపొడు హోల్డ్ చేసి తన ఫీడ్ చేసినప్పుడు మనకి ఎటువంటి పెయిన్ లేకుండా కూడా ఉంటుంది. వితౌట్ ఫీడింగ్ పిల్లో అయితే కొంచెం అన్కంఫర్టే అనిపిస్తుంది మనకి. సో ఇది ఫీడింగ్ పిల్లో తీసుకున్నాను. ఇది ఐ థింక్ ఫస్ట్ క్రై అనుకుంటా. ఇది కూడా అన్నీ ఫస్ట్ క్రైలో తీసుకున్నాము. సో ఇదైతే నాకైతే బాగా యూజ్ అయింది. ప్రెజెంట్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం బేబీ పెద్దగా అవుతుంది కదా, సో ఇప్పుడంతా తీసుకోవట్లేదు అది. సో అందుకే చేతితోనే ఫీడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లాంకెట్, మీ అందరికీ తెలుసు, బ్లాంకెట్ కూడా బాగా యూజ్ అయ్యింది. ఈ టబ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ప్రెజెంట్. ఇదిగో చక్కగా పాపవి మాత్రమే ఇందులో పెట్టేస్తాను అనమాట. ఏం కావాలన్నా దాన్ని ఇందులోనే ఉంటాయి. చిన్నవి ఇప్పుడు అంటే బర్న్ బేబీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసేసాను నేను. బర్న్ బేబీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసేసి ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను. ఓన్లీ ఇప్పుడు ఏవైతే యూజ్ చేస్తున్నానో అవి మాత్రమే ఇందులో పెట్టాను అనమాట, డ్రెస్సెస్ అయ్యాను. సో ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు తీసుకున్న వేరేవి కానీ అంత ర్యాక్స్ లాంటివి తీసుకున్నాను కానీ క్లమ్జీ అయిపోతుంది. అంటే తీసుకోవడం పెట్టడం క్లమ్జీ అయిపోతుంది. ఇది ఒకవేళ క్లమ్జీ అయినా అందులోనే ఉంటాయి కదా, మనకు అందులోనే దొరికేస్తాయి అనమాట. సో ఇది కూడా ఎంత సర్దినా అలాగే ఉంటుంది నాకు. సో ఈ టవల్స్ కూడా నేను ఫస్ట్ క్రై నుంచే పర్చేస్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి ఈ టవల్స్ అయితే, నాకు బాగా మంచి యూజ్ అవుతున్నాయి అనమాట. క్వాలిటీ కూడా ముల్ క్లాత్ అంటారు కదా, అవి అనమాట ఇవి. కొన్ని డ్రెస్సెస్, బేబీ డ్రెస్సెస్ అన్నీ లాస్ట్లో చూపిస్తాను నేను. ఇవి ఇంకా ఓపెన్ చేయలేని డ్రెస్సెస్ అనమాట అవి. ఇవన్నీ ఇదిగో బేబీ డ్రెస్సెస్. ఇవి మనకి బయటకు వెళ్ళినప్పుడు క్లాత్స్ ఉంటాయి కదా, క్లాత్స్ బాగా యూజ్ అవుతాయి బేబీకి. సో అలాంటి క్లాత్స్ అయితే పెట్టుకున్నాం మేము. ఒక 2-3 రకాలు ఉన్నాయి ఇలాంటివన్నీ. మా ఆయన అయితే తనకి బ్యాండ్స్ కావాలని ఆల్రెడీ ఒక 2 బ్యాండ్స్ 3 బ్యాండ్స్ పోయినాయి. సో బ్యాండ్స్ ఉండాలని చెప్పేసి బ్యాండ్స్ కొన్నారనమాట. ఆడపిల్ల కదా, ఇలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ టబ్బు గురించి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకి ఇలాంటి పెద్ద స్టోరేజ్ టబ్బు ఉంటే ఒకటి బొమ్మలకైనా కాస్ట్యూమ్స్కైనా ఎట్లకైనా సరిపోతుంది అనమాట. సరే ఈ టబ్బు కొన్నారు కదా, ఎలా సెట్ చేసుకుంటారు ఎలా అంటే నేను ఆర్గనైజ్ చేశాను. తీసినప్పుడైతే మా ఆయన ఇలా క్లమ్జీ చేసేసారనమాట. ఇదైతే ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా క్యూట్ ఉంది, బేబీ హగ్ నుంచి. సో ఇవి వచ్చేసి నేను ఫస్ట్ క్రైలో పర్చేస్ చేశాను. ఇంకా ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తవ్వాలంటే టైం అయిపోతుంది. సో ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి చూపిస్తున్నాను. క్వాలిటీ వైజ్గా సూపర్ కదా. ఇవన్నీ బేబీ హగ్ల నుంచి పర్చేస్ చేసుకొని ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకున్నాను. ఎందుకంటే రైనీ సీజన్ కదా, సో మనకి అప్పటికప్పుడు కావాలి అంటే కుదరదు. సో అండ్ నార్మల్ కూడా ఇట్లాంటివి తీసుకొని పెట్టుకున్నాను. అంటే డైలీ రెగ్యులర్గా నైట్ టైం యూజ్ చేస్తాను. అవన్నీ వాషింగ్లో ఉన్నాయి. సో ఇదనమాట ఈ టబ్బు స్టోరీ. ఈ టబ్బు మీరు కూడా పర్చేస్ చేసుకోండి, చక్కగా మీకు కూడా యూజ్ అవుతుంది. ఎలా పెట్టుకున్నా కూడా ఇందులోనే ఉంటాయి. మనకి కొంచెం డస్ట్ పట్టకుండా చక్కగా ఇది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా అన్నీ పెట్టేసుకుంటాను ఇందులోనే. పెద్ద టబ్బు. సో ఇది వచ్చేసి దీని క్యాప్ అక్కడ ఉంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే పెట్టాను ఇది. చాలామంది అడిగారు ఒక వ్లాగ్లో, ఇది ఎక్కడ తీసుకున్నారు అని. ఐ థింక్ ఇది మీషో అనుకుంటా.
మీషోలో తీసుకున్నాను. ఇవి కార్డ్స్ చెప్తున్నాను కదా, ఇవి కార్డ్స్, బేబీ కార్డ్స్ అనమాట. ఇవి అన్నీ బేబీ కోసం అప్పుడు ఫస్ట్ మంత్లో తీసుకొని ఇవన్నీ చూపించేవాళ్ళు. ఇప్పటికీ కూడా చూస్తుంది ఇలాంటివన్నీ చక్కగా. ఇలాంటి పిల్లలకి చూపించండి ఇలాంటి కార్డ్స్, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు ఇలాంటివన్నీ. సో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మనీ వేస్ట్ కాదు, ఇది నాలాగా ఎక్కువ మనీ వేస్ట్ కాకుండా ఇంపార్టెంట్వే తీసుకోండి. సో ఇదైతే మనీ వేస్ట్ కాదు, చక్కగా వాళ్ళు యూజ్ అవుతుంది. వాళ్ళు అన్నీ గుర్తుపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మంచి యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ షీట్స్, బేబీ షీట్స్. సో ఇవైతే వీటి గురించి అయితే చెప్పాలి. డైపర్స్ మనకి లోపలంతా వెట్గా ఉంటుంది డైపర్స్. ఎన్నిసార్లు యూజ్ చేసినా వాష్ చేసినా కూడా ఏమి పెద్ద ఫరక్ లేదనమాట. ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఏ పేజ్ అనేది గుర్తులేదు, మెన్షన్ చేస్తాను గుర్తు చేసుకొని. సో క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అనమాట ఇవి. అండ్ డ్రాయర్స్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఇలాంటివన్నీ. చక్కగా ఏంటంటే మనకి లోపలంతా వెట్ ఉంటుంది, లోపలంతా డ్రై ఉంటుంది, బయటికి వెట్ వచ్చేస్తుంది అనమాట. వాష్బుల్ ఇవి చక్కగా. వాళ్ళు యూరిన్ పాస్ చేసినా మనం చక్కగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటే ఆరిపోతుంది. సో ఇలాంటివన్నీ నేను ఈ స్టోరేజ్ బాక్స్లో వేసి మూత పెట్టేస్తాను. అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఏం కావాలన్నా తక్కువనే మనం తీసుకోవచ్చు. సో అది బేబీ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్గా వచ్చేసి లాస్ట్ అనమాట స్ట్రోలర్. సో ఈ స్ట్రోలర్ గురించి కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు, ఏ స్ట్రోలర్ తీసుకున్నారు, ఏ బ్రాండ్ తీసుకున్నారు, ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని. యాక్చువల్లీ తీసుకున్న వెంటనే మనం చెప్పలేము, దాన్ని యూజ్ చేసిన తర్వాతనే మన ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి ఆల్రెడీ నా చింతలు పడుకుంది లోపల ఆడుతుంది. ఇది వచ్చేసి చీకో బ్రాండ్ తీసుకున్నాను ఫస్ట్ క్రైలోనే అనమాట. ఒకసారి వీడియో మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటారు కదా. సో అదే ఫస్ట్ క్రై స్టోర్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇది చీకో బ్రాండ్. సో చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఇది బాగుంది క్లాత్ వైజ్గా కానీ. అండ్ దీని అంటే ఏమంటారు దాన్ని, మొత్తం వీల్స్ కూడా 360 degrees ఇట్లా తిరుగుతుంది అనమాట వీల్స్. కింద స్టోరేజ్కి ఇచ్చారు బాక్స్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ క్లోజ్. అండ్ మన ఇక్కడ నుంచి బేబీని ముందు వెళ్తున్నప్పుడు కనిపించదు కాబట్టి బేబీని ఇందులోంచి మనం చూడొచ్చు అనమాట. ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ లాక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది ఇట్లా బేబీని చూడొచ్చు, లోపల నుంచి చూస్తుంది అది. సో ఇక్కడ వచ్చేసి మనము లాక్ వేసుకోవాలి అనుకుంటే ఇట్లా ఇక్కడ లాక్ వేసేసుకుంటే మూమెంట్ ఉండదు అనమాట. సో లాక్ తీసుకొని మూమెంట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఆప్షన్ ఒకటైతే ఉంది. అండ్ లోపల వచ్చేసి క్లాత్ వైజ్గా నాకైతే సూపర్గా నచ్చింది. చిక్కో బ్రాండ్ నుంచే తీసుకున్నాము. అండ్ ఇది కూడా రెస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇలా ఎంతవరకు కావాలంటే అంతవరకు అన్నట్టు. సో ఇది బ్రాండింగ్ ప్రమోషన్ ఏం కాదు, మేము పర్చేస్ చేసుకున్నాం అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. బాగుందా మమ్మీ, బాగుందా. అండ్ బెల్ట్లు కూడా మనం ఇక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిప్స్ ఇచ్చారు చక్కగా, ఇట్లా క్లిప్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. బేబీని ఇలా వేసేసి మంచిగా మనము ఏ పార్కుకో లేకపోతే ఏ షాపింగ్ మాల్కో వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది స్ట్రోలర్ చీకో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఎలా అనిపించింది? సో నేను తీసుకున్న ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ వరకు ఏ తీసుకున్నాను అనేది చూపించాను. ఇంకొన్ని ఐటమ్స్ అయితే బొమ్మలవి చూపించలేదు, ఎందుకంటే అవి అందరింట్లో ఉంటాయి కాబట్టి పెద్ద నో నీడ్. సో ఇవైతే ఏవైతే కావాలో నీడ్వి నేను యూజ్ చేసినవి మీకు కూడా యూస్ అవుతాయని చెప్పి చూపించాను అనమాట. సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.